మంచిర్యాల జిల్లా విలేజ్ మందమర్లో 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయ మహాకుంభ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని ఆలయ గౌరవ అధ్యక్షులు కలకుంట్ల రామ్మోహన్ రావు అర్చకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా విలేజ్ మందమర్లో 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయం గ్రామ ప్రజలందరి సహకారంతో పునర్నిర్మించబడి ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని ఆలయ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల రామ్మోహన్ రావు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ రావు మరియు ఆలయ పూజారి మాట్లాడుతూ ఊరు మందమర్లో 60 ఏళ్ల చరిత్ర కలిగిన శిథిలావస్థలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించుకొని తిరిగి పూర్వ వైభవంతో ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవాలు, మహాకుంభ అభిషేకం, యజ్ఞాలు నిర్వహించబడతాయని తెలిపారు. 5 రోజుల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో గ్రామ ప్రజలతో పాటు ఇతరులు పాల్గొని శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రాఘవేంద్రరావు, అధ్యక్షులు పెద్ద లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఉప్పలోష శంకర్, లింగం కోశాధికారి పెద్ద సత్తయ్య, లింగం రాజయ్య, చంద్రయ్య, నాగోల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. जय बोलो श्री सीतारामचंद्र महाराज की जय. जय श्रीराम. మన ఈ సీతారామ ఆలయం 60 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ ఆలయం మళ్ళీ కూడా ఇంకా 10 కాలాల పాటు గట్టిగా ఉండాలని ఈ గ్రామంలో ఉండేటటువంటి భక్తులంతా కూడా ముందడుగు వేసి ఆ రాముడు నివసించడానికి ఆల్రెడీ ఉన్నటువంటి ఆలయాన్ని మరింత దృఢంగా ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసుకుంటూ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. చక్కగా రాముడి సైన్యమైనటువంటి ఈ గ్రామస్తులంతా కూడా చక్కగా ముందడుగు వేసి చక్కగా ఆ రాముడి యొక్క ఆనాడు సేతు నిర్మాణం, ఈవేళ ఈ ఆలయ నిర్మాణంలో అందరూ కూడా చేతులు వేసి ఎంతో అద్భుతంగా ఆలయాన్ని నిర్మింపజేసుకున్నారు. ఈవేళ బాలకుంభ స్థాపన జరిగింది. సాయంత్రపు వేళ మృత్సంగ్రహణము, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. రేపటి నాడు ఆ ఆలయ ప్రతిష్టాంగ హోమము, ప్రధాన హోమాలు నడుస్తాయి. చక్కగా శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి శ్రీ హస్తముల మీదుగా ఆ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం మనందరి అదృష్టం కూడా. చక్కగా ఇలాంటి రామ ఆలయ నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములై ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందాలి. కాబట్టి ఈ విషయాన్ని ఈ గ్రామస్తులకు, ఈ ఊరు బయట ఉన్నటువంటి మిగతా వ్యక్తులకు అందరికీ కూడా విషయాన్ని తెలియజేసి అందరి సేవ కూడా ఈ ఆలయ కైంకర్యంలో ఉండాలి అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఆంజనేయ స్వామి ఆలయం ఉండేది. దీన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ రామాలయం మరియు ఆంజనేయ ఆలయం పునఃప్రతిష్ఠ చేశాము. దీనికి 60 ఏళ్ళ చరిత్ర కలది. కావున మా ఊర్లే అందరి భక్తులు, అందరి గ్రామస్తుల సహాయంతో దీన్ని మేము పునర్నిర్మించాలి, అభివృద్ధి చేశాము.